వరంగల్ వేదికగా రాజకీయ వేడి పుట్టింది. రైతు రాజ్యం తమదేనంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలు తలపెట్టాయి. ప్రభుత్వం మెగా రైతు మేళాకు శ్రీకారం చుట్టింది. రైతు డిక్లరేషన్ తుంగలో తొక్కారంటూ బీఆర్ఎస్ ఇవాళ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పాలనలోనే రైతు సంక్షేమ రాజ్యం సాగుతోందని వరంగల్ వేదికగా రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై మంత్రులు నిప్పులు చెరిగారు. 2.5 కాలంలో రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామని అమాత్యులు వెల్లడించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సుపైన ఘాటు విమర్శలు చేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి పెద్దలు కొల్లగొట్టిన, అప్పుల ఊబిలో నింపిన, రైతులకిచ్చిన మాట ప్రకారం పండిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొంటది. హామీలు అనేటువంటి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు, జై శ్రీరామానుడు తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీల మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు. కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళను మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి 10 సంవత్సరాలు మీరు సరిగా పరిపాలన చేసుంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన దాంతో 10 మీరు చేసి ఉండేవాళ్ళు. కానీ 10 సంవత్సరాలు మీరు ఏమి చెయ్యకుండా ఈరోజు ఓర్చుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పడి హామీలు నిలబెట్టుకోలేదు అంటున్నారు. మేము అన్ని హామీలను నిలబెట్టుకుంటా ఉన్నాం. 6 గ్యారంటీలను నిలబెట్టుకున్నాం. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాము. కాంగ్రెస్ సర్కార్ మెగా రైతు మేళా జరుపుతున్న వరంగల్ వేదికగానే బీఆర్ఎస్ ఇవాళ రైతు సంగ్రామ సదస్సు జరిపేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన మే 6వ తేదీని ఎంచుకుని బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఈ సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులను సందర్శించి కర్షకుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. రుణమాఫీ చేసినట్టు చేసి సగం చేయలే. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టాం. బోనస్ అను అది ఎగ్గొట్టాం. రైతు బీమా భర్తలేదు. మక్కలు నేలైతాంది. సన్నోటు కూడా కొంటలేవు. గన్ని బ్యాగ్స్ ఎక్కడ లేవు. కాంటాలు ఎక్కడైతే లేవు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో 3 రోజులు సభ పెట్టాం. సదస్సుని ఎందుకు పెట్టావు? వరంగల్ మార్కెట్ పోయాం రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. త్రినగరిలో ఎటు చూసినా కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.